వైకుంఠవాసుడు దేవదేవుడిగా భక్తుల మనసులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారా? టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత లేవనెత్తిన ఆ విగ్రహం వివాదమేంటి? ఫ్యాన్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా కూటమి పాలనలో శ్రీవారికి అవమానం జరుగుతోందా? దీనికి టీడీపీ నేతలు ఇస్తోన్న కౌంటర్ ఏంటి? అసలు ఆ విగ్రహం విష్ణుమూర్తిదేనా, లేక కావాలనే శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి ప్రయోజనం పొందాలని చూస్తున్నారా? తాజా వివాదంపై భక్తుల మనోగతం ఏంటి? మొన్న శ్రీవారి ప్రసాదం, నేడు దేవతా విగ్రహం. మరోసారి రాజకీయ చర్చకు కేంద్రమైన వెంకటేశ్వరుడు. శిల్పకళా సమీపంలో పడి ఉన్న దేవతా విగ్రహం. శ్రీవారికి ఏంటి దుర్గతి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన. ఇది టీటీడీ పాలక మండలి నిర్వాకమని మాజీ చైర్మన్ ధ్వజం. విష్ణుమూర్తి కాదు, శనీశ్వరుడి విగ్రహమంటూ టీడీపీ కౌంటర్. కలియుగ దైవం ఏడుకొండలవాడైన శ్రీ వెంకటేశ్వరుడు మరోసారి ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు. ఈసారి విగ్రహంపై వివాదం రాజుకుంది. ఫలితంగా టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. శ్రీవారి అవతార రూపమైన మహావిష్ణువు విగ్రహాన్ని మలమూత్రాల మధ్య పడేశారని, టీటీడీ పాలక మండలి నిర్వాకం వల్ల స్వామివారికి పట్టిన దుర్గతి ఇది అంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకంటే ఘోరం పాపం మరోటి లేదని ధ్వజమెత్తారు. స్వామివారి పాదాల చెంత సాక్షాత్తు శ్రీ మహావిష్ణు విగ్రహానికి పట్టినటువంటి దుర్గతి ఈ పాలక మండలి నిర్వాహకం కారణంగా మలమూత్రాదుల మధ్యన, గాంధీ బీర్ల మధ్యన వెంకటేశ్వర స్వామి మారుమూర్తికి ఈ దుస్థితి పట్టింది అంటే ఇంతకంటే ఘోరము పాపము మరొకటి లేదు. హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కంకణం కట్టుకున్నాము అని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీటీడీ చైర్మన్ గారు కావచ్చును, మీ పాలనలో సాక్షాత్తు శ్రీవారి మూర్తి ఏ పరిస్థితులలో ఉన్నారు అన్నది చూడాలి. అది కూడా అలిపిరికి అతి సమీపంలో, కేవలం 400 మీటర్ల దూరంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల సమీపంలో పడి ఉన్న దేవతా విగ్రహం వద్దకు వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి విగ్రహం పాదపీఠికకు మొక్కి కళ్లకు అద్దుకున్నారు. కోనేటి రాయుడా, ఏంటి నీకి దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి పాదాల చెంతన విష్ణుమూర్తి విగ్రహాన్ని మూత్ర విసర్జనల మధ్య మద్యం బాటిళ్లు పడేశారని ఆయన ఆరోపించారు. హిందూ ధర్మ పరిరక్షకులుగా చెప్పుకునే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, టీటీడీ చైర్మన్ పాలనలో సాక్షాత్తు శ్రీవారి విగ్రహం ఏ పరిస్థితిలో ఉందో చూడాలన్నారు. హిందూ సంఘాలన్నీ ఏకమై ఈ అపచారాన్ని ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో వైరల్గా మారింది. భూమన ఆరోపణలతో ఒక్కసారిగా అప్రమత్తమైన టీటీడీ పాలక మండలి సభ్యులు కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డారు. ఆ విగ్రహం విష్ణుమూర్తిది కాదని, అభయ శనేశ్వర విగ్రహమని క్లారిటీ ఇచ్చారు. 2 దశాబ్దాలుగా ఆ విగ్రహం అక్కడే ఉందని స్పష్టం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే భూమన టార్గెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 2 సార్లు టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమనకు ఏ దేవుడెలా ఉంటారో తెలీదా అని కౌంటర్ అటాక్కు దిగారు. తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈ విషయంపై పెద్ద చర్చ జరిగింది. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు పెడతామని, జైలుకు పంపిస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు,
పాలక మండలి సభ్యులు హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని టీటీడీ డీఈఈ గోవిందరాజులు, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి సమాజంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అలిపిరి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద భూమనపై కేసు నమోదైంది. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు వెళ్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్రిమినల్ కేసులు పెడతాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ బోర్డు తరఫున వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం, చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్టను తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా. క్రిమినల్ కేసు పెడతాం, ప్రాసిక్యూట్ చేస్తాం, జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే. భూమన మాత్రం తన ఆరోపణలను సమర్థించుకున్నారు. అది ముమ్మాటికి విష్ణుమూర్తి విగ్రహమే అని చెప్తున్నారు. శనీశ్వరుడు శంఖచక్రాలను పట్టుకుంటాడా అనే ప్రశ్నను లేవనెత్తారు. ఇదిలా ఉంటే ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి కన్నయ్యచారి కుమారుడు గురుస్వామి మీడియా ముందుకు రావటం హాట్ టాపిక్ గా మారింది. 22 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి 2 లక్షలిచ్చి 10 చేతులు సింహంతో కూడిన శనేశ్వరుడి విగ్రహం చేయమని తమను కోరారని, ఆ వ్యక్తి చనిపోవడంతో ఆ విగ్రహం అక్కడే ఉండిపోయిందని ఆయన వివరణ ఇచ్చారు. భారీ విగ్రహం కావటం, తరలించడం సాధ్యం కాకపోవడంతో వదిలేశామని చెప్పారు. 2 దశాబ్దాలుగా అక్కడే ఉందని చెప్తూ ఈ వివాదంపై స్పష్టత ఇచ్చారు. మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. డ్రాయింగ్ కూడా మేమే చేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము, 10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టము. మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. డ్రాయింగ్ కూడా మేమే చేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము, 10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. అది శనీశ్వరుడి విగ్రహమైనా దేవుడి విగ్రహమైనా టీటీడీ చర్యలు తీసుకోకుండా అక్కడే పడేయటం ఏంటని వైసీపీ తప్పుబడుతోంది. టీటీడీ లక్ష్యంగా కొంతకాలంగా భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో గోశాలలో గోవులు చనిపోతున్నాయని, సంరక్షణ కరువైందని కరుణాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ గోశాలలో పెద్ద ఎత్తున పశువుల కళేబరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా సభ్యులు, పలువురు కూటమి నేతలు గోశాలను సందర్శించారు. అప్పట్లో ఈ వివాదం రాష్ట్రంలో రాజకీయ రచ్చకు దారితీసింది. కరుణాకర్ రెడ్డి గోశాలకు తమతో వస్తే వాస్తవాలు వివరిస్తామని చెప్పారు. అంతకుముందు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపైన వైసీపీ రాజకీయ విమర్శలు గుప్పించింది. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కొంతకాలంగా టీటీడీ పాలక మండలిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు టీటీడీ పాలక మండలి లక్ష్యంగా రాజకీయ వివాదాలు ఏర్పడటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు శ్రీవారి విషయంలో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నారు. చూడాలి మరి మున్ముందు తిరుమల కేంద్రంగా ఎలాంటి రాజకీయాలు జరుగుతాయో, నేతలు ఏ రకంగా వ్యవహరిస్తారో.